తన పాలనా వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి ప్రజలకు 143 వాగ్దానాలు చేసి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఆ హామీల నుండి ప్రజలను డైవర్ట్ చేయటానికి ప్రతి వారము ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దానికి శిఖరాయమానంగా గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పాతాళానికి తొక్కాలా అన్నంత హేయంగా ఆయనకు కావలసినటువంటి మనుషుల చేత తెలుగుదేశం పార్టీని మోసేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, ఛానళ్లలో అత్యంత నీచానికి ఒడిగడుతూ రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజారెడ్డి గారి మీద అల్లుతున్నటువంటి కథలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు నాయుడు గారు తానేదో దైవాంశ సంభూతుణ్ణని, దైవ కృప వలన ఆవిర్భవించిన మానవ జాతిని ఉద్ధరించటానికి పుట్టినటువంటి మహానుభావుడిగా భావించుకుంటూ ఆయన పలుకుతున్నటువంటి నీతి మాటలన్నీ కూడా అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారి గతం మానవ మాతృలకి, అంటే రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా లేనంత హేయమైనటువంటి గతం అన్నది కూడా ఒకసారి మనం పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా నాయకులను గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తొత్తులు, మీ నాయకుడి యొక్క గతం ఎలాంటిది, మా నాయకులను గురించి పనిగొట్టుకొని అబద్ధాలు రాస్తున్నటువంటి మీరు నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంత దుర్మార్గుడిగా మీరు చిత్రీకరిస్తుంటే, ఆ మహానుభావుడు చనిపోతే 670 మంది పేదవాళ్ళు వాళ్ళ గుండెలు పగిలి ఆత్మహత్యలు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావుడు, ప్రజారంజకుడైనటువంటి పాలకుడు చనిపోయిన తర్వాత మేమెందుకు బ్రతకాలి అనని చనిపోయారంటే, ఇది ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి, ఏ చక్రవర్తికి, ఏ రాజుకి ఎంత గొప్పగా పరిపాలించినారు అని చెప్పుకునేటువంటి రాజులు, చక్రవర్తులు చనిపోయినా కూడా ఇంతమంది గుండెలవిసి చనిపోయినటువంటి సందర్భం ప్రపంచ చరిత్రలోనే లేదు. అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెల్లింది. అంటేనే రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎంత చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు దాదాపు 9 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఇళ్లల్లో కనీసం అంటే 90% పైగా కుటుంబాలు పొయ్యి కూడా 3 రోజులు వెలిగించకుండా మొత్తమంతా దుఃఖ సాగరంలోనే మునిగినారు అని ఎన్ని కూడా చరిత్ర కదా, అందరూ మర్చిపోలేనటువంటి విషయం కదా. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య, రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఏడ్చినటువంటి ఆ కన్నీళ్లు గోదావరి నదే ఉప్పొంగినంతగా ఉప్పొంగటం అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా. మానవజాతి చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి భౌతిక కాయానికి ఖననం చేసినప్పుడు ఆ మారుమూల పల్లెటూళ్ళలో దాదాపు 5 లక్షల మంది అటెండ్ అయినారు. అంటే రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఏవి అన్నది చెప్పకనే చెప్పినటువంటి విషయమే కదా. రాజశేఖర రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో, ఇరు రాష్ట్రాలలో నెలకొల్పబడ్డటువంటి విగ్రహాలు, కన్నీళ్లతో ప్రజలు కట్టించుకున్న గుడులు, కొల్లలు కదా. వేలాది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఆవేశంతో నిర్మించినటువంటివి కాదు, ఆవేదనతో మా నాయకుడికి
ఈ రకమైన నివాళి మేము అర్పించాలి అని ప్రజలు ఇచ్చినటువంటి ఆ కన్నీటి నివాళి మరువక ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పచ్చి గరళాన్ని, విషాన్ని విరజిమ్ముతూ 3 రోజులుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వాడుతున్నటువంటి పదప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగత ద్వేషంతో విమర్శించేటువంటి వాళ్ళ సంఖ్య సహజంగానే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారే కాదు, ఎవరి పట్లనైనా కూడా రాజకీయాలలో చాలా సహజమైనటువంటి విషయం. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా భూతద్దంలో చూపించి ఇష్టానుసారము కథలుగా పుంకాలుగా మాట్లాడుతూ మీరు రాసినంత మాత్రాన, కూసినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మచ్చపడేటువంటి అవకాశం లేదని, ఈ సందర్భంగా చంద్రబాబు గారి గతాన్ని గురించి కూడా మనం చెప్పుకోవాలా. ఈ చంద్రబాబు గారేమి ఆయనేమో మహానుభావుడులాగా, దేవుడే ప్రత్యేకంగా అయోనిజలో లాగా చంద్రబాబును సృష్టించినట్టుగా ఆయన చెప్పుకుంటే ఉపయోగం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి గతం మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను 1974లో రాడికల్ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తిని. ఆ రోజున రాడికల్ విద్యార్థి సంఘానికి సంబంధించి మేము ఫండ్ రైజింగ్కి సంబంధించి చక్రపాణి అని అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఒక చిత్రాన్ని మేము ప్రదర్శించటం జరిగింది తిరుపతిలో రామ్రాజ్ థియేటర్లో డిసెంబర్ 8వ తారీఖు 1974 సంవత్సరం. దానికి సంబంధించి మేము ₹2 ఖరీదుగా టికెట్ ధరను నిర్ణయించి మేము ఊరంతా కూడా ఆ టికెట్లను కొనమని సానుభూతి పరులను, తెలిసిన వాళ్లను అడగటం జరిగింది. అందులో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నటువంటి చంద్రబాబు గదికి నేను, నా స్నేహితుడైనటువంటి ఎన్ శ్రీధర్ అన్నటువంటి రాడికల్ ఉద్యమ నేత ఇద్దరము కూడా చంద్రబాబు గారి గదిలోకి వెళ్ళటం జరిగింది. చంద్రబాబు, ఆయనతో పాటు ఆయన స్నేహితుడు అక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. చంద్రబాబు గారిని మేము ₹2 అడిగితే చంద్రబాబు జోబిలో ఖచ్చితంగా ₹2 కనపడుతూనే ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన జోబిలో ఉన్న ₹2 ఇవ్వకుండా పడుకొని ఉన్న తన స్నేహితుడి జోబిలో ఉన్నటువంటి ₹2లను తస్కరించి మాకు అందించినాడు. నేనే సాక్ష్యం. నా ముందర జరిగినటువంటిదే ఈ సంఘటన. అంటే చంద్రబాబు యొక్క నైజం ఎలాంటిది? చంద్రబాబు నైజం కపటము, ద్రోహము, మోసము, అన్యాయము, అవినీతి, అక్రమము, అరాచకము వీటితోనే ప్రారంభమయ్యింది అనటానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే శివప్రసాద్ గారని ఫార్మర్ మినిస్టర్ ఉండేవారు. ఆ శివప్రసాద్ గారు నేను చాలా మంచి స్నేహితులం. శివప్రసాద్ గారు వైఎస్ఆర్ యువసేనలో నేను పెట్టినప్పుడు దాంట్లో ప్రారంభ సభ్యుడు. ఆయన 90 నుంచి 97 వరకు అందులో చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. ఆ శివప్రసాద్ చంద్రబాబుకు చిన్నతనంలో మంచి స్నేహితుడు కూడా. ఆ శివప్రసాద్ చెప్పినటువంటి విషయం, శివప్రసాద్ను రాజకీయాలలోకి నేనే 96లో ఆయన్ను తీసుకొని వచ్చి పార్లమెంటు సభ్యునిగా ఆయనకు టికెట్ ఇప్పించాలని నేను రాజశేఖర రెడ్డి గారి ద్వారా విశ్వ ప్రయత్నం చేయటం జరిగింది. ప్రైమ్ మినిస్టర్గా ఉన్న పివి నరసింహారావును అర్థించి. ఆ శివప్రసాద్ చెప్పినటువంటి విషయం చంద్రబాబు యొక్క నైజాన్ని గురించి, ఇవన్నీ కూడా తెలియాలి సభ్య సమాజానికి. మళ్ళీ ఒకసారి, శివప్రసాద్, చంద్రబాబు ఇద్దరు కూడా స్కూల్లో నటులు. వాళ్ళు ఒక నాటిక వేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ నాటికను వేయించేటువంటి అధ్యాపకుడు శివప్రసాద్ గారికేమో హీరో వేషము, చంద్రబాబు గారికేమో హాస్య నటుడి వేషము, కమెడియన్ వేషము ఇచ్చారట. కానీ మరుసటి రోజు రిహార్సల్కు రండి అని అధ్యాపకుడు చెప్పిన తర్వాత శివప్రసాద్ గారు నెక్స్ట్ డే ముందే వెళితే, ఒరే శివ, చంద్రబాబుకు హీరో ఇస్తున్నా, నువ్వు హాస్య నటుడివిరా అని అన్నాడట. అదేంటి గురువు గారు,
నేను హీరో అని చెప్పినారు, చంద్రబాబు కమిడియన్ అని చెప్పినారు, మీరు ఈ రకంగా చేస్తే ఎలా అని అంటే లేదు లేరా అని ఆ అధ్యాపకుడు మూలకు తన కళ్ళు తిప్పి చూస్తూ ఉన్నాడట. ఏమి అని శివప్రసాద్ కూడా ఆ మూల చూస్తే అక్కడ ఒక మూటడు, అంటే ఒక వేరుశెనక్కాయల మూట ఉన్నది అట. ఆ వేరుశెనక్కాయల మూట ఆ అధ్యాపకుడికి చంద్రబాబు 1968-69 కాలంలోనే లంచంగా ఇచ్చి హాస్య నటుడి నుంచి హీరో వేషం కొట్టినాడంట. ఇది సాక్షాత్తు శివప్రసాద్ గారు నాకు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినటువంటి మాట. అది కూడా శివప్రసాద్ కనుక్కున్నాడంట. చంద్రబాబు పొలంలో ఇవి లేవే, ఏది చెనిక్కాయలు పండవే అని చూస్తే చివరకు ఆ చెనిక్కాయలు వేరే వాళ్ళ తోటలో దొంగతనం చేసి ఆ శనిక్కాయలు తీసుకొని వచ్చి ఐవరికి ఇచ్చినాడు సార్ ఈ మా వాడు చంద్రబాబు అని చంద్రబాబు నైజాన్ని గురించి ఆయన గారు చెప్పినటువంటి మాట. ఇది చంద్రబాబు గారి యొక్క గతం. ఈయనేదో నేను దేవుడికి నేరుగా పుట్టినాను అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు గారు 1977లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో రాజగోపాల్ నాయుడు గారు చిత్తూరు నుంచి కంటెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు గారు చంద్రగిరి ప్రాంతానికి సంబంధించిన రాజకీయాలను అప్పుడప్పుడే చూస్తూ ఉన్నాడు. కృష్ణమూర్తి నాయుడు గారు అనే వ్యక్తి, రాజగోపాల్ నాయుడు గారి వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి, చంద్రబాబు గారికి ఒక పెట్రోల్ జీప్ ఇచ్చి ఒక 200 లీటర్ల క్యాన్ అంటే డ్రమ్ము పెట్రోల్ పట్టించి ఇవ్వటం జరిగింది. ఇది కృష్ణమూర్తి నాయుడు గారే నాకు చెప్పినటువంటి మాట. రాఘవుల్ నాయుడు చెప్పినటువంటి మాట. ఆ రాఘవుల్ నాయుడు గారు నెక్స్ట్ డేనే చంద్రబాబు వెళ్ళి అన్న మొత్తం తిరిగేసినాను, డీజిల్ పెట్రోల్ అంతా అయిపోయింది అని అన్నాడట. తీరా ఆయన కనుక్కుంటే రాఘవుల్ నాయుడు ఆయనకు పెట్రోల్ బంక్ ఉన్నది ఎక్కడ, చిత్తూరులో. ఆ పెట్రోల్ బంకులోనే ఈ పెట్రోల్ అంతా అమ్మేసి తిరగకుండా మళ్ళీ పెట్రోల్ అయిపోయింది అని పోయాడంట. ఏమయ్యా ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడవే చంద్రబాబు నాయుడు అని నేను తిట్టి పంపించినాను అనే మాట రాఘవుల్ నాయుడు గారే నాతో అన్నటువంటి మాట. చంద్రబాబు గారి నైజం ఇదండి. జయచంద్ర నాయుడు గారని ఆ కాలంలో ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. చంద్రబాబు గారు ఆయన కింద జిల్లా సెక్రటరీగా ఉన్నారు. ఈ జయచంద్ర నాయుడు గారికి ఒక రూమ్ ఉన్నింది. ఆ రూమ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా బిల్లు అంతా కూడా మన జయచంద్ర నాయుడు గారి పేరు మీద రాసేసేవాడట. ఇది చంద్రబాబు గారి నైజం. చలమయ్య గారని ఒక ఆయన ఉన్నాడు సుమా, ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటా, మన తిరుపతి బాలాజీ కాలనీలో ఉంటాడు. ఆయన పాన్ షాప్ ఉండేది, పాను సిగరెట్లు ఇలాంటివన్నీ కూడా. ఆయనకు దాదాపు 250 రూపాయలు 1974-75 కాలంలోనే అప్పు చేసి చలమయ్య ఎత్తుక్కుంటా ఉంటే దొరకకుండా దాంకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే, చలమయ్య లోకమంతా చెప్పినటువంటి విషయమే. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పెద్ద కథలన్నీ చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయిన తర్వాత కట్టినటువంటి విష్ణుప్రియ హోటల్కు సంబంధించి దానికి సంబంధించిన చెక్క పనికి కొన్నటువంటి చెక్కకు ఆ చెక్క యజమానికి, వుడ్ యజమానికి డబ్బులే ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే, వీళ్ళిద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడ్డది. చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు భిక్ష వలన మంత్రి అయినారు. ఇది 100% నిజము. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్య గారిని ఒప్పించి రాజశేఖర రెడ్డి గారు తనతో పాటు చంద్రబాబును కూడా మంత్రిని చేసినారు. ఆ తరువాత భవనం వెంకట్రామ్ పీరియడ్లో కానీ విజయభాస్కర్ రెడ్డి గారి పీరియడ్లో కానీ 2 సార్లు కూడా మంత్రిగా కొనసాగటానికి రాజశేఖర రెడ్డి గారి భిక్ష
నేను రాజశేఖరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం, మీకు మంచి స్నేహితుడు ఎవరు అని అంటే చంద్రబాబు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడే, దీని వెనుక ఉన్నటువంటి మూలం అది. రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్లనే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి మంత్రి అయినాడు అన్నటువంటి విషయం పచ్చి వాస్తవము. అలాగే చంద్రబాబు గారు మీ గొప్పలు చెప్పుకుంటే ఉపయోగంలే. 2003లో మీరు ముఖ్యమంత్రిగా మీ మీద నక్సలైట్లు దాడి చేసినప్పుడు, ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ఆయన, నేను 23 క్లైమోర్ మైన్స్ పెడితేనే అదరలేదు బెదరలేదు అని. చరిత్రలోకి వెళ్ళాలి మనం, మర్చిపోయినారు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తాండదే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారుల చరిత్ర మర్చిపోయినారు, ఇప్పుడు అన్నీ కూడా బయటికి వస్తాండాయని. ఇవి కూడా చంద్రబాబు వారి యొక్క నైజం కూడా బయటికి రావాలా. వాస్తవం మీరు రాసినటివి తప్పులు, ఇవన్నీ కూడా పచ్చి నిజాలు. చంద్రబాబు మీద క్లైమోర్ మైన్స్ పేలినప్పుడు అలిపిరిలో టీ పోస్తున్నటువంటి టీ బంకు వాడు కూడా కనీసం టీ కూడా ఆపలా ఆ శబ్దానికి. ఎందుకురా అంటే ఏదో పేలిందే జరిగింది పోయింది అని లెక్కలేనితనం. చంద్రబాబు మీద కించిత్తు కూడా ఎవ్వరికి ప్రజామోదము కానీ మంచితనము కానీ ఏమాత్రము లేకపోవటం కారణంగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ప్రేమను చూపకపోవటంతో చంద్రబాబు గారిని ఆ తర్వాత స్విమ్స్ హాస్పిటల్కు చేరిస్తే ఉదయం 9 గంటల వరకు నెక్స్ట్ డే కనీసం 300 మంది విజిటర్స్ కూడా లేరు. పచ్చి నిజం ఇది. కారణం మాకెందుకు లేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అనుకున్నటువంటి విషయం. ఇదంతా కూడా చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు చూడ్డానికి వచ్చినాడు చంద్రబాబును. ఆ రోజు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో రాజశేఖర రెడ్డి గారిని నేనే రిసీవ్ చేసుకున్న రేణిగుంటలో. నేరుగా చంద్రబాబు బిత్తరగా ఫ్లైట్ ఎక్కుతున్నాడు, స్ట్రెచర్లో భయపడిపోయి వణికిపోతున్నాడు. చంద్రబాబును చూసి రాజశేఖర రెడ్డి గారు ఓదార్చి, భయం లేదులే బాబు, మొత్తం రాష్ట్రమంతా నీ వైపున ఉంటుంది అని అభయం ఇచ్చినాడు. ఇది చంద్రబాబుకు చాలా బాగా తెలుసును. ఆ తరువాత అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారితో నేను అదే కారులో ఇద్దరము రెడ్డివారి రాజశేఖర రెడ్డిని చూడడం కోసమని స్విమ్స్ హాస్పిటల్కు వస్తూ దారిలోనే నిశ్చయించాం, ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఘోరమైనటువంటి సంఘటన, ఇలాంటి సంఘటనలు జరగకూడదు ప్రజాస్వామ్యంలో అని రాజశేఖర రెడ్డి గారు తలచి అప్పటికప్పుడు గాంధీ బొమ్మ దగ్గర తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ దగ్గర చంద్రబాబు మీద జరిగిన కిరాతక దాడికి వ్యతిరేకంగా మేము శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు చేసిన తరువాతనే చంద్రబాబును చూడటానికి జనం పొలోమని పరిగెత్తటం ప్రారంభించినారు. అప్పటి వరకు చంద్రబాబును చూడటానికి మంత్రులు కూడా వెళ్ళలేదు. చివరకు హోంమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ కూడా వెళ్ళలేదు. ఇదంతా కూడా పచ్చి నిజం. దానికి కారణం చంద్రబాబు యొక్క నైజం, చంద్రబాబు యొక్క గుణం. ఇలాంటి వాడు పోయినా ఒకటే ఉండినా ఒకటే అన్నటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నాయకులకు, శ్రేణులకు, మంత్రులకు అందరికీ ఉండిన కారణంగానే ఆ సంఘటన జరిగింది అన్నటువంటి విషయం ఈ రోజున మళ్ళీ ఈనాడు జ్యోతి రాయాల. మరి గతం లోడాలి కదా, చంద్రబాబు యొక్క గతం లోడాలి కదా. ఇదే చంద్రబాబుతో నా స్నేహితుడైనటువంటి రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు గారి తమ్ముడు, విభేదించి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు నేను రామ్మూర్తి నాయుడు గారు మేమిద్దరము 2003లో ఒక నిరసన కార్యక్రమంలో అదే గాంధీ విగ్రహం దగ్గర పాల్గొనటం జరిగింది. పాల్గొంటే రామ్మూర్తి నాయుడు నేను ప్రెస్తో మాట్లాడిన తర్వాత రామ్మూర్తి నాయుడు అంతవరకు నా పక్కన ఉన్నారు. అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను పక్కకు జరిగినప్పుడు అతను మాట్లాడిన తర్వాత నాతో ఏం కరుణ, నువ్వు మాట్లాడినప్పుడు నేనున్నాను, నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోయినావే అని అన్నాడు.
ఏం లేదు రామ్మూర్తి, నువ్వు మీ అన్నను విపరీతంగా తిడతా ఉంటే ఎందుకో నాకు మనస్సు అంగీకరించక నేను పక్కకు వచ్చినాను అని అన్నా నేను. అంటే వారి నీ పాసుగుల వాడేమన్నయ్యా, అంత పరమ నీచుడు ప్రపంచంలో అన్నగా ఎవరికి ఉండకూడదు, అలాంటి వాడికి తమ్ముడిగా ఎవరికి పుట్టకూడదు అని ఆయన చెప్పినటువంటి మాటలు మామూలువి కావు. చంద్రబాబు గారు గతం బయటికి రావాలా, బయటికి తెలియాలా. నీ తమ్ముడు అన్నటువంటి మాట, మీరు మీ మీద క్లైమోర్ మైన్ దాడి జరిగిన తర్వాత మీరు మళ్ళీ కొండకు వచ్చినారు. మీ తమ్ముడు మీ పేరు మీద అభిషేకం చేయించటానికి అతను కూడా పాలు తీసుకొని వెళ్ళినాడు. ఇవన్నీ కూడా రామ్మూర్తి నాయుడు గారు నాకు చెప్పినటువంటి మాట. మీరు పైనున్నారు, మీ అమ్మన్నమ్మ గారు కింది రూములో ఉన్నారు, పద్మావతి గెస్ట్ హౌస్లో. అక్కడ ఏం జరిగింది అన్నటువంటి విషయం రామ్మూర్తి నాయుడు గారు పోసగుచ్చినట్టుగా చెప్పినారు. ఆ సంఘటనలో రామ్మూర్తి నాయుడు గారు మిమ్మల్ని మిమ్మల్ని కలవటానికి వస్తే మీరు పచ్చి బూతులు తిట్టి, అమ్మనా బూతులు అవి కూడాను, నువ్వెందుకురా వచ్చినావు లంపో ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన తర్వాత అతను నేను ఏడ్చుకుంటూ కిందికి వచ్చినాను కరుణ. కిందికి వచ్చి మా అమ్మకు చెప్పటానికి నేను వెళుతూ మా అమ్మ డోర్ దగ్గరికి వెళ్ళంగానే మా అమ్మకు అప్పటికే ఈవిడు ఫోన్ చేసేసినాడు. ఏమిరా చిన్నోడా, పెద్దోడిని అంత బాధ పెడతాండావే, వాడు ఎంతో బాధపడిపోతా ఉన్నాడు, నువ్వేంది అంత పచ్చిబూతులు తిట్టినావంట అని చెప్పినాడు. నేను పోతే నన్ను తిట్టేసి వాడు ఇష్టం వచ్చినట్టుగా అమ్మ నా బూతులు, నేను కిందికి వచ్చి మా అమ్మను కలిస్తే మా అమ్మకు ఇంత అబద్ధం చెప్పేసి ఉన్నాడు అని ఈ మాటలు చెప్పింది రామ్మూర్తి నాయుడు గారు సుమానాతో. మరి ఇవన్నీ కూడా లోకానికి తెలియాలి కదా. చంద్రబాబు గారి నైజమేంది, సొంత కుటుంబంలో మీరేదో షర్మిలకు అన్యాయము విజయమ్మకు అన్యాయం అని చెప్పినారే, రామ్మూర్తి నాయుడు గారే చెప్పినటువంటి ఈ మాటలు కూడా జనంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మీ గురించి ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు? జామాత దశమ గ్రహం అని చెప్పినారా లేదా? ఔరంగజేబు కంటే నీచుడనే విషయం చెప్పినారా లేదా? ఇంత ఘోరమైనటువంటి వ్యక్తి ప్రపంచ రాజకీయాలలో ఉండడు అన్నటువంటి విషయం చెప్పిన మాట వాస్తవమా కాదా? ఊర్లన్నీ కాల్చేయాలా అని మీ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో రాయలేదా? ఎన్ని మాటలు రాసినారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మీ గురించి, మీ వ్యక్తిత్వాన్ని గురించి, మీరెంత అవినీతి పరుడో రాసిన సందర్భం లేదా ఆ పుస్తకంలో? హరిరామయ్య జోగయ్య గారు రంగా మరణానికి మీరు కారణమని రాయలేదా? హంతక చేతులు మీవి, రక్తంతో తడిసిన చేతులు మీవి అని ఆయన రాయలేదా? పింగళి దశరథరామ్ నా స్నేహితుడు, నాతో పాటు ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నటువంటి వాడు, ఎన్కౌంటర్ ఎడిటర్, అతన్ని హత్య చేయటం వెనుక మీరు కారణమని కోడై కుయలేదా? దేవినేని నెహ్రూ మీ గురించి ఏం మాట్లాడాడు? మీరు ఎన్టీఆర్ను గురించి, ఎన్టీఆర్ నాన్న ఆ జయకృష్ణన్ గురించి మీరేం మాట్లాడినారు అన్నటువంటి విషయం దేవినేని నెహ్రూ మాట్లాడలేదా? రామారావు గురించి వాడంత దొంగ మూర్ఖుడు, మరొకడు ఏదో దొంగ మూర్ఖుడుగా దొంగ నా కొడుకు అన్నటువంటి మాటలు మీరు మాట్లాడారన్నటువంటి మాటలు చెప్పలేదా? మీరా దైవాంశ సంభూతులు చంద్రబాబు నాయుడు గారు? మీ గొప్పల గురించి మీరు మాట్లాడుకొని మా నాయకుడిని గురించి, మా నాయకుల గురించి, వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని గురించి, వాళ్లతో వ్యక్తిగత వైరం ఉన్నటువంటి వాళ్ళ చేత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తూ పతాక శీర్షికల్లో రాయిస్తే మీ గతం తిరిగి లోడవలసి వస్తుంది. ఇదేది కూడా ఆపలేనిటువంటి వాస్తవాలు. మీ హయాంలో అనంతపురంలో 2004 మధ్యన దాదాపు 600 హత్యలు ఎలా జరిగినాయి? పరిటాల రవిని ఎదగనివ్వకుండా తొక్కిపడేసింది మీరు కాదా? ఇలా ఎన్ని చెప్పుకోవాలి మీ విషయానికి సంబంధించి? మీరు మాట్లాడతారు, మిమ్మల్ని మోసేటువంటి వ్యక్తులు మీకు కావలసినటువంటి మీ ప్రయోజనాలు అడుగడుగునా తీర్చటానికి, వాళ్ళ ప్రయోజనాలను
అడుగడుగునా తీర్చడానికి మీరు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు కాబట్టే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిరంతరం మా నాయకుల మీద ఈ రకమైనటువంటి ఘోరమైన అపవాదులు మోపుతూనే మోపుతూనే ఉంటారు కూడా. కానీ మీరు హామీలు 2 ఏళ్లైంది మీరు అధికారంలోకి వచ్చి, ఒక్క హామీనైనా నెరవేర్చినారా? నేను సూపర్ 6ను సూపర్ 6గా అమలు చేశానని జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ? దేవాలయాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పట్టుకొని ఈరోజు 2 సంవత్సరాలు అయింది అధికారం. ఆ దేవాలయ ఆలయ ప్రతిష్టనంతా కూడా పూర్తిగా మంట కలిపేసింది మీరు. మా మీద మాత్రం విష ప్రచారం చింపినారు. సక్సెస్ కూడా అయినారు, అందులో అనుమానమే లేదు. మళ్ళీ కూడా అలాగే సక్సెస్ అవ్వచ్చును అన్నటువంటి ఆలోచనతో రాజకీయం చేస్తున్నారు. కానీ తరం మారింది, కాలం మారింది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మోసపు వాగ్దానాల పట్ల ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం పరుస్తున్నారు. సమయం కోసమని వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పగ తీర్చుకోవాలన్నా, ఎన్నికల ద్వారా మీ అధికారానికి సమాధి కట్టాలనా అని ఎదురు చూస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మరిచిపోకండి చంద్రబాబు గారు. మీరు నిజమైన ప్రజాస్వామ్యవాది అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద వ్యక్తిత్వ హననం చేసేటువంటి విషయాలను పక్కన పెట్టి మీరు ఇచ్చినటువంటి 143 వాగ్దానాలను నెరవేర్చే కార్యక్రమం చేయండి. డైవర్షన్ పాలిటిక్స్ను మానండి. ప్రజలు అప్పుడు హర్షిస్తారు. మీరు ఏ ఒక్క పని కూడా చేయటం లేదు. మొత్తం డబ్బులన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు మీరు మీ వాళ్లకు దోచిపెట్టడానికే అమరావతి అనేటువంటి దాన్ని ఎన్నుకొని మావిగన్ అన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆ మావిగన్ను పక్కన పెట్టడం కోసమనే ఈ మొత్తం డైవర్షన్ రాజకీయం అంతా నడుపుతున్నారు. మావిగన్కు అత్యంత ప్రజాదరణ వస్తున్నది అన్నటువంటి విషయాన్ని చూసి భరించలేక, ఇది ప్రజల్లోకి ఎక్కువగా వెళితే మనకు పుట్టగతులు ఉండవు అన్న భయంతోనే మీరు మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ TV5, మీకు కావలసినటువంటి తైనాతీలైన తొత్తులందరూ కూడా ఆ అమరావతిని ఆకాశానికి ఎత్తుతూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద బండలు వేస్తూ, రాళ్లు చిమ్ముతూ, విషం కక్కుతూ ఈ రకమైనటువంటి నీచానికి ఒడికడితే మేము మీ యొక్క పాత విషయాలన్నీ కూడా లోడి ఊరు వాడ మీ యొక్క వ్యక్తిత్వం యొక్క నైత్యాన్ని బయట పెట్టేటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమోనని హెచ్చరిస్తున్నాం.